డైలీ టేస్ట్ ది డైలీ. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని నియమ నిష్టలతో ఆరాధించి ఆశీర్వాదం పొందడం ఆనవాయితీగా వస్తుందని బీజేపీ స్టేట్ సెక్రటరీ కరణం పరిణీత అన్నారు. నవరాత్రులంటే దేవీ శరన్నవరాత్రులు మాత్రమే కాదన్నారు. నవరాత్రులు సంవత్సరంలో 4 సార్లు వస్తాయన్నారు. మాఘమాసంలో శ్యామల అమ్మవారి నవరాత్రులు, అలాగే చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, గుప్త నవరాత్రులు, ఇక ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు ఉంటాయన్నారు. మన పురాణాలకు ప్రాతిపదికగా మన పండితులు పండుగలు ఉంటాయంటున్న బీజేపీ స్టేట్ సెక్రటరీ కరణం పరిణతతో మా ప్రతినిధి శ్రీచరణ్ ఫేస్ టు ఫేస్. పండుగ పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అందరూ కూడా పండుగని విశేషంగా జరుపుకుంటున్నారు. సో ప్రస్తుతం మనము ఇక్కడ బీజేపీ నాయకురాలు అలాగే పార్టీ సెక్రటరీ కరణం పరిణీత గారితోనూ ఉన్నాము. సో కరణం పరిణీత గారి ఫ్యామిలీలో దాదాపు 300-400 సంవత్సరాల నుండి కూడా వారసత్వంగా కూడా వాళ్ళ ఇంట్లో నవరాత్రాలు అనేది చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఊర్లతో పాటు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మనం కరణం పరిణీత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్కారం, మీకు మా జీ న్యూస్ తరఫున దసరా శుభాకాంక్షలు. అసలు ఈ నవరాత్రులకు ఉన్న విశిష్టత ఏంటి అంటే, నవరాత్రులు ఇప్పుడు మన తెలుగు క్యాలెండర్ ప్రకారము చైత్ర మాసంలో కూడా అంటారు, అలాగే మాఘ మాసంలో కూడా అంటారు. అసలు ఈ నవరాత్రుల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది దయచేసి చెప్పండి. ముందుగా జీ ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి పండుగ దేశం సుభిక్షంగా ఉండాలని, సమాజం బాగుండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేదే మూలమైన అంశం. భారతదేశంలో ఏ పండగకైనా కూడా మూలం ఏంటిదంటే ప్రజల సుభిక్షము, దేశ సుభిక్షము, ప్రకృతి సుభిక్షం. ఇవి ఉంటేనే మనం పంచభూతాల్లో ఒకళ్ళం కాబట్టి ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఏదైనా సాఫీగా జరుగుతుందనే దానికి పండుగలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి పండుగ ఒక ఋతువుకి సంబంధించి ఉంటుంది. అట్లాగే మనకు 4 నవరాత్రులు ఉన్నాయి. మాఘ నవరాత్రులు, ఆషాఢ నవరాత్రాలు, చైత్ర నవరాత్రాలు మరియు శరద్ నవరాత్రాలు. మనం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి 2. ఒకటి చైత్ర, రెండోది శరద్ నవరాత్రులు. అది మనం ఇప్పుడు దేవీ నవరాత్రులను జరుపుకుంటున్నాం. ఇంకొకటి శ్రీరామనవమి అప్పుడు వచ్చే నవరాత్రాలు. అయితే ఈ 2 స్పెసిఫిక్గా ఎందుకు ఉన్నాయి అని అంటే, యముడికి 2 కూరలని చెప్తారు. అది ఒకటేమో వసంత ఋతువులో వస్తుంది. అప్పుడే మనకు ఎక్కువగా వైరస్లు వచ్చేది, రోగాలు వచ్చేది కానీ, ఈ అకాల మరణాలు సంభవించేది కానీ అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు శరద్ ఋతువులో ఇప్పుడు మనం చూస్తున్నాం వైరస్ అని, ఫ్లూ అని, జ్వరాలని, రకరకాల రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవి రాకుండా ఉండడానికి ఈ 2 నవరాత్రులు చేసుకొని భగవద్ ధ్యానంతో పాటు మనం మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని, అట్లాగే దీంతో పోరాడే శక్తిని పెంచుకోవడానికి ఈ నవరాత్రులు అనేవి మానవ జీవితంతో అనుసంధానం చేసి ప్రతి ఒక్కటి మనకు నిత్య జీవితంలో అందించబడిన విషయాలు ఇవి. ఓకే, అంటే ఇప్పుడు సైన్స్ కి స్పిరిచువాలిటీకి ఎలా రిలవెంట్ అవుతుంది ఈ నవరాత్రులు అనేది? తెలంగాణలో మనకు ఒక తిథి రోజు అంటే మృగశిర కార్తె రోజు ఇంగువ బెల్లం కలిపి తినే ఆచారం ఉంది. ఇది ఎందుకు అంటే ఆ రోజుతో కాలం మారుతుంది. దాన్ని పండుగతో అనుసంధానం చేసి ఒక ఆయుర్వేద మెడిసిన్గా మనకిస్తారు. అంటే ఎటువంటి వైరస్లు కానీ అవి రాకుండా ఉండేందుకు ఇవ్వబడేవి. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మనము అవి కోల్పోయి ఇప్పుడు ప్రిన్సిపల్ వదిలేసి రూల్స్ పట్టుకున్నట్టుగానే ఇప్పుడు మనం శుష్కంగా ఏదైతే ఉందో దాన్నే మనం ఆచారం అనుకుంటున్నాం. కానీ దానిలో ఆంతర్యాన్ని గ్రహించినట్టయితే ప్రతి పండగకి శాస్త్రీయంగా ఒక విలువ, అందులో ఉండే మహత్యము, అందులో మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకోగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు శరద్ నవరాత్రులు 9 రోజుల పాటు మీ ఇంట్లో చాలా ఘనంగా కూడా శరద్ నవరాత్రులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఈ నవరాత్రులలో అమ్మవార్లు వివిధ రూపాలు అది అందరికీ తెలిసిందే. మీరు అంటే మీ ఇంట్లో నిత్య శ్రీచక్రార్చన కూడా జరుగుతుంది అని విన్నాము. సో దీంతో పాటు మీ ఇంట్లో అంటే జనరల్గా మా దేవాలయాల్లో జరుగుతున్నట్టే ఉంటాయా? మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్గా నవరాత్రులు అనేటివి ఉంటాయా? అంటే మాది చాలా కొన్ని శతాబ్దాలుగా జరుగుతున్న ఆచారం ఇది. మా ఇంటికి సంబంధించిన కల్పం ఏదైతే ఉందో ఆ విధానంగా మేము పూజ చేసుకుంటాము. అవతారాలంటే గుళ్ళో అవతారాలుగా చేస్తారు. మనిషికి ఎప్పుడైనా కూడా ఏదైనా ఒకటి అనుసంధానం చేసి ఏదైనా ఒక ప్రతిరూపం, ఒక రూపం చెప్తే వాళ్ళకు కూడా దాని మీద మనసు నిలబడుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికం ఏంటంటే మన మనసు నిలబడడానికి ఒక రూపాన్ని పెట్టుకుంటాం. మనం ఆ రూపాన్నే ధ్యేయంగా చేసి మనం దాని మీద ధ్యానం పెడతాం. అంటే ఆమె అంటారు ధ్యాతృ ధ్యేయ రూప అంటాము. ధ్యానము, ధ్యానింపబడేది, ధ్యానించేవాడు, ఈ 3 ఒకటిగా అయినప్పుడు మాత్రమే మనకి కానీ మెడిటేషన్ కానీ వస్తుందంటారు. అది మనకు శాస్త్రంలో మన పుస్తకాల్లో చాలా చిన్న విషయాలుగా చెప్పున్నారు. కానీ మనం అవి అంతగా ఆకలింపు చేసుకోలేకపోతున్నాం. అందుకే రూపాలు అనేవి ఎవరిష్టం. శైలపుత్రి, చంద్రఘంట అని కూడా చెప్తాం. మళ్ళీ గాయత్రి అవతారం అంటాం. అది ఎవరికి ఎట్లా నచ్చితే అట్లాగా చేసుకోవచ్చు. దీనికి ఈ రూల్ ఉంది, ఇట్లానే చేయాలి, ఇలా చేయకూడదు
అనేది ఏవి నియమాలు ఏమీ లేవు. భగవంతుని ఏ రూపంలో అయినా మీరు ఆరాధించుకోవచ్చు. ఆత్మ అంటే ఇదంతా ఆత్మవిద్య అంటారు. శ్రీచక్రార్చన అనేది ఆత్మవిద్య అంటారు. ఆత్మవిద్య అంటే మీరు కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని శ్రీచక్రంగా భావించుకొని మీరు లోపల ఉండే ఆత్మని పరమాత్మగా అనుకొని పూజ చేసుకున్నా కూడా అది కూడా నవరాత్రులలో సాధ్యమే. ఏదైనా సాధ్యమే. భౌతికం నుంచి ఆధ్యాత్మికం వరకు నడిపించేది ఏదైతే ఉందో అవే మన పండుగలు, దానికి ఉన్న ఆచారం. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఈ స్పిరిచువాలిటీ. సో మీకు ప్రయారిటీ ఫస్ట్ స్పిరిచువాలిటీ పాలిటిక్స్? అంటే ఎప్పుడైనా కూడా ఒకటనేది ఉంటే సున్నాలు ఎన్నన్నా పెట్టొచ్చు. భగవంతుడు అనేవాడు ఉంటే ఎన్ని సున్నాలు పెట్టినా వేలు లక్షలు కోట్లు అయిపోతాయి. ఒకటే లేకపోతే ఎన్ని సున్నాలు పెట్టి ఏం లాభం? కాబట్టి ముఖ్యం భగవంతుడే, ముఖ్యం మన ఆచారం సంప్రదాయాలే. అవి నిలబడ్డ రోజే ఏదైనా నిలబడుతుంది. ఇవి లేకుండా మిగతా నిలబడే అవకాశం లేదు. ఇందాక మీరు చెప్తున్నారు రామ నవరాత్రులు 4 నవరాత్రులు ఉంటాయి ఈ సంవత్సరంలో, 4 ఋతువులలో ఉంటున్నారు. ఇప్పుడు చైత్రం తర్వాత వైశాఖంలో వచ్చేది రామ నవరాత్రులు అంటారు. సో ఆ రామ నవరాత్రులు ప్రత్యేకంగా అంటే అన్ని చోట్ల చేస్తూ ఉంటారా? స్పెసిఫిక్గా ఇప్పుడు రాముడి ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో అయోధ్య కానీ భద్రాచలంలో కానీ, సో అట్లా పేరు గాంచిన దేవాలయాల్లోనే ఉంటుందా? ఇదివరకు మనము ఇంత దేవీ పూజ ఇంత మనం చూడలేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తుంటారు ప్రతి చోట వినాయకుడు పండాలు అట్లాగే ఉంచి గణపతిని తీసేసిన వెంటనే అమ్మవారిని పెట్టుకుంటున్నాం. అట్లాగే ఏదైతే కొంతకాలం లుప్తమైపోతుంది, మళ్ళీ పునరావృతం అవుతుంది, పునర్జీవితం అవుతుంది. అదొక సైకిల్గా రిపీట్ అవుతుంది. రామనవరాత్రులు ఇంట్లో చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్క హిందువు ఇంట్లో రామనవరాత్రులు చేసుకుంటారు. ఏ స్థాయిలో అని అనకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చిన స్థాయిలో, వాళ్ళకి అవకాశం ఉన్న స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు. శరన్నవరాత్రులైనా అంతే. ఏదైనా పండగ అనేది నలుగురు కలిసి, నలుగురు బాగుండాలని నలుగురితో కలిసి చేసుకునేది పండగ. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము, యాగశాలలో ఉన్నాము. సో మీరు అంటే సిమిలర్ గా శతచండి అని యాగం అని చేస్తూ ఉంటారు కదా. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మీరు హవనం ఇక్కడ చేశారు కదా. దాంట్లో స్పెసిఫిక్ గా ఈ శతచండి హోమం కానీ నవచండి హోమం కానీ అలాంటివి ఏమైనా నిర్వహిస్తారా మీరు ప్రతి సంవత్సరం? లేదు, మామూలుగా అందరు చేసే చండీ హోమమే రోజు జరుగుతుంది అంతే. శతచండి ఏమీ లేదు. లాస్ట్ డే పూర్ణాహుతితో సమాప్తం అవుతుంది. ఇంకా ఆ రోజు మాకు ఏదైనా అవకాశం ఉంటే కనుక ఇంకేదైనా యాగమందిలో సుదర్శన యాగమని, లేదంటే గణపతి హోమం, లేకపోతే వనదుర్గ, అట్లా ఏదైనా మాకు అవకాశం ఉంటే మేము చేసుకుంటాం. సో ఈ రోజుతోని దశమితోని నవరాత్రులు సమాప్తం. ఈ రోజు పూర్ణాహుతి కూడా అయిపోయింది. ఈ రోజు పూర్ణాహుతి అయిపోయింది. అందరికీ నిన్నటితోనే మహర్నవమి అయిపోతుంది. కానీ మాకు ఏకాదశి వరకు నడుస్తుంది. ఏకాదశి రోజు రేపు కలశోద్వాసన చెప్తాము. రేపటితో మాకు సమాప్తం. అలాగే ఇప్పుడు ఇవాళ విజయదశమి, మనం గతంలో కూడా ఇదే విషయం పైన కూడా చర్చించుకున్నాము. అసలు విజయదశమి అంటే ఏంటి? అంటే దసరా అంటే ఒక లోకల్ అంటే 9 రోజులు, ఎస్పెషల్లీ తెలంగాణలో ఫ్లారల్ ఫెస్టివల్ అంటారు. బతుకమ్మ అని పూలను అలంకరించి, గౌరీమాతని పూల అలంకరణలో అలంకరించి 9 రోజులు బతుకమ్మ ఆడి తర్వాత అనంతరం దసరా అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ విజయదశమి అనేది ఆ రోజు ఏ పని ప్రారంభించిన ఒక విజయానికి సంకేతంగా కూడా భావిస్తారు. అసలు విజయదశమి అంటే ఏంటిది? అసలు విజయదశమికి ఇంత ప్రాముఖ్యత ఏంటి? విజయదశమి గురించి పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ప్రవచనకర్తలు చాలా చెప్పున్నారు. దాని గురించి పెద్దగా నేనేమి చెప్పను. కాకపోతే ఆ సేతు హిమాలయ పర్యంతం అక్షర జ్ఞానం కూడా లేని వాళ్ళకి ఆధ్యాత్మికము, భగవంతుడు, పరమార్థము, మోక్షము అంటే ఏంటో తెలుసు. అయితే తెలంగాణలో ఒక అద్భుతమైన ఆచారం బతుకమ్మ. బతుకమ్మ అనేది పసుపుతో గౌరమ్మం చేసి పూలతో, ఆ సీజన్లో దొరికే పూలు, తంగెడ పూలకి ఔషధి గుణాలు ఉంటాయి. అట్లాగే బతుకమ్మలో మనం అమర్చే పూలకి ఔషధి గుణాలు ఉంటాయి. ఆ పూలతో బతుకమ్మ పేర్చి బతుకమ్మ చుట్టూ ఉయ్యాలో ఉయ్యాలో అని రాముడికి సంబంధించిన పాటలు, భాగవతానికి సంబంధించిన పాటలు, నీతి కథలకు సంబంధించిన పాటలతో పాడుతూ దాని చుట్టూ ప్రదక్షిణ పరిక్రమలాగా ఆడుతూ 9 రోజులు గడుపుతారు. ప్రతి తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు 9 రోజుల పాటు, 9 నవరాత్రులు 9 రోజుల పాటు అసలు కనీసం మద్యం అంటే మాంసం కానీ ఏమీ తినకుండా చాలా నిష్టగా చేసుకుంటారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మన సాంప్రదాయం కాబట్టి, అసలు వాళ్ళకు ఆధ్యాత్మికం అనేది తెలియదు కాబట్టి వాళ్లకు అందుకునే విధంగా దీన్ని మలిచి మనకు ఒక మంచి అందంగా ఎంటర్టైన్మెంట్తో పాటు ఆధ్యాత్మికము ఏదైతే అందించున్నారో అది ఒక్క భారతదేశంలో మాత్రమే సాధ్యం. అందుకే ఇప్పటికీ పల్లెటూర్లలో వెళ్తూ మీకు రామాయణ గాథలు, బతుకమ్మ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. సో ఫైనల్ గా విజయదశమి గురించి మనం ఇందాక మీరే అన్నారు. సో ఎంతో మంది చెప్పారు అని అంటారు. సో విజయదశమి
థీరీస్ కూడా ఉంటాయి. గతంలో పాండవులు కూడా ఆ జమ్మి చెట్టు పైన తమ ఆయుధాలు పెట్టడము, అనంతరం అవి తీసుకోవడం వల్లనే ఆ జమ్మిని అనేది ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం పూట అందరికీ ఇచ్చి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు, ఫ్రెండ్స్ దగ్గర అలాయి బలాయి అన్నట్టు కూడా చేస్తుంటారు. అసలు ఇది రియల్ స్టోరీయేనా ఇది? అవును, జమ్మి చెట్టు అంటే అపరాజితాదేవి. అపరాజిత అంటేనే ఎక్కడైతే అంటే ఓడించటం అనేది లేని దగ్గర దాన్ని అపరాజిత అంటారు. ఎప్పుడు జయమే. విజయము అంటే ఒకళ్ళ మీద పొందేది విజయము. జయము అంటే ఎవరితో సంబంధం లేకుండా పొందేది జయం. కాబట్టి దానికి సంబంధించింది దసరా. దసరా ముహూర్తం చాలా మంచిదంటారు. దసరా రోజు, వసంత పంచమి రోజు, ఇట్లా 2-3 ముహూర్తాలు ఉన్నాయి. దానికి మీరు వేరే ముహూర్తాలు కానీ గ్రహస్థితులు కానీ చూసుకోకుండా ఏ పనిని ప్రారంభించినా కూడా విజయమే లభిస్తుందని. అందుకే దాని పేరు విజయదశమి. విజయం అంటే ఇంకా విజయమే, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా. మనిషికి కావాల్సింది, మనిషిగా పుట్టినందుకు సమృద్ధి, సుభిక్ష, కావాల్సిన లౌకికంగా కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ సమకూరి అంత్యంలో మోక్షం చేరుకోవడం. ప్రతి ఒక్క పండుగ ఫైనల్గా మోక్షానికి తీసుకువెళ్లే విధంగానే ఉంటుంది. ఇదన్నీ దానికి దారి మాత్రమే, ఏ పండుగలైనా ఏవైనా. దానికి మనకు కథలుగా చెప్పి ఏవైతే ఉపనిషత్తులు ఉన్నాయో, వేదాలు ఉన్నాయో, శృతులు ఉన్నాయో, స్మృతులు ఉన్నాయో అవి చదివితే మనకు అర్థం కాదు. అందుకే పురాణ రూపంలో, పండుగ రూపంలో దాని కథల్ని, అందులో కథలలో జరిగినవి ఏవైతే ఉన్నాయో దాన్ని మనకు అనుసంధానం చేసి దాన్ని ఒక కథగా చెప్పి అదొక పండుగగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది కరణం పరిణిత గారు చెబుతోంది. మన దేశంలో ప్రతి పండుగకి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉందని, దానికి మన పురాణాలు, ఇతిహాసాల్లోంచి దానిలోంచి తీసుకున్న కథల అనుసారంగానే ఈ పండుగలు అనేటివి కూడా జరుపుకుంటామని చెబుతున్నారు. దీంతో పాటు తెలంగాణలో ఫ్లోరల్ ఫెస్టివల్ ఏదైతే బతుకమ్మ గౌరమ్మని పేర్చి అనంతరం పూలతో అలంకరించి 9 రోజుల పాటు బతుకమ్మ ఏదైతే ఆడతారో తెలంగాణలో అందరూ, దాంట్లో కూడా రామాయణ భాగవత గాథలని ఆ గేయాలుగా కూడా వినిపిస్తారని, అదే బతుకమ్మ యొక్క పండుగ యొక్క సిగ్నిఫికెన్స్ అని కూడా చెబుతున్నారు. దీంతో పాటు అపరాజిత దేవికి చిహ్నంగా కూడా ఈరోజు అంటే జయమే, ఎప్పుడు పరాజయం అనేది లేకుండా జయం వైపే వెళ్ళేటందుకే దానికోసమే ప్రత్యేకంగా ఈరోజు శమి పూజ చేసి దానికి శమిని పూజిస్తారు. జమ్మి చెట్టు ఏదైతే ఉందో దాన్ని శమి అని కూడా అంటారు. ఆ జమ్మిని కూడా పూజిస్తారనేది చెబుతున్నారు కరణం పరిణిత గారు. వీడియో జర్నలిస్ట్ రామారావుతో శ్రీచరణ్, హైదరాబాద్.